నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేటీఆర్ అహంకారమే బీఆర్ఎస్ ను ఓడించింది ప్రతిపక్ష హోదాలో ప్రజలకు సేవ చేయాలన్న మంత్రి సీతక్క జేఎన్టీయూలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళసాయి వైసీపీ నేతల్లో 5వ జాబితా టెన్షన్ సీఎంఓకు క్యూ కడుతున్న ఆశావహులు జూబ్లీ హిల్స్ లో హిట్ అండ్ రన్ కేసు పురోగతి డ్రైవర్ తో పాటు 5గురిని అరెస్టు చేసిన పోలీసులు గ్యాలంటరీ అవార్డులు ప్రకటించిన కేంద్రం ఏపీ నుంచి 9 తెలంగాణ నుంచి 2కి పురస్కారాలు అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు తొలి రోజు 3.17 కోట్ల భారీ విరాళాలు లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతుంది. ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్షలు చేసిన కాంగ్రెస్ ఇవాళ భారీ మీటింగ్ ను నిర్వహిస్తుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం నిర్వహించనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న 43,000 మంది బూత్ స్థాయి కన్వీనర్లు హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. అయితే ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. కీలకమైన పోల్ మేనేజ్మెంట్ పై బూత్ స్థాయి కోఆర్డినేటర్లకు ఇరువురు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతుంది. ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్షలు చేసిన కాంగ్రెస్ ఇవాళ భారీ మీటింగ్ ను నిర్వహిస్తుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం నిర్వహించనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న 43,000 మంది బూత్ స్థాయి కన్వీనర్లు హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. కీలకమైన పోల్ మేనేజ్మెంట్ పై బూత్ స్థాయి కోఆర్డినేటర్లకు ఇరువురు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే దీనిపై మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి, మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏ విధంగా ఉన్నాయి? రైట్ శివాని, ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత హైదరాబాద్ కు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కు చేరుకొని ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా తాజ్కృష్ణకి వెళ్లి అక్కడ ఓ అరగంట తర్వాత కూడా ఎల్బీ స్టేడియం కు నేరుగా చేరుకుంటారు. ఎల్బీ స్టేడియంలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటికే 12 నుంచి 15 స్థానాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి అనుకూలంగా ఉంది అనేటటువంటి అంచనాలు కాంగ్రెస్ పార్టీ వేస్తున్న నేపథ్యంలో ఇదే సిచ్యువేషన్ ను అసెంబ్లీలో వచ్చినటువంటి ఫలితాలను మరోసారి బలోపేతం చేస్తూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ రాష్ట్ర స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్లతో అధ్యక్షులతో ఇవాళ సమావేశంగా ఉంది. ఈ ఎల్బీ స్టేడియంలో నిర్వహించేటటువంటి ఈ యొక్క సమావేశానికి దాదాపు 43,000 మంది బూత్ స్థాయి ఏజెంట్లు పాల్గొననున్నారు. ముఖ్యంగా అటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా మరోసారి ఏజెంట్లలో అలాగే బూత్ స్థాయి అధ్యక్షులలో మరింత జోష్ పెంచేందుకు అలాగే వాళ్ళలో మరింత ఉత్సాహం పెంచేందుకు కూడా డైరెక్ట్ గా ఏఐసిసి అగ్రనేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో నేరుగా వారు సమావేశం కావడంతో మరింత ఇది ఓట్లు రాలుస్తుంది. వారిలో కొంత మనోధైర్యం కూడా పెంచుతుంది, వారికి కొంత భరోసా ఇచ్చినట్లు ఉంటుంది అనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ సమావేశం కానుంది, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం కానుంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంది. అందుకనే ముఖ్యంగా ఈ మొదటిసారిగా దేశంలోనే మొదటిసారిగా ఈ బూత్ లెవెల్
రాష్ట్ర స్థాయి సమావేశం కూడా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుంది. దీని తర్వాత హైదరాబాద్ లో జరిగిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సమావేశం జరుగుతా ఉంది. అయితే మొదటగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు మొదటగా నిర్వహించే సమావేశాల్లో హైదరాబాద్ కేంద్రంగా ఏఐసిసి ఎన్నుకుంది. దీనిలో ఏఐసిసి అధ్యక్షుడితో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఇతర ముఖ్య నాయకులు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా కేటాయించారు. మంత్రులు ఉన్నారు, అలాగే ఇతర సీనియర్ నాయకులు కూడా పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ గా నియమించడం అనేది జరిగింది. వారు కూడా పాల్గొనే ఈ యొక్క సమావేశంలో పాల్గొనున్నారు. దీంతో పాటుగానే ఈ లెవెల్ ఏజెంట్లతో పాటుగానే ఇతర నాయకులు కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి, ఏ విధంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే విధంగా విధి విధానాలను కూడా అగ్రనేత బూత్ లెవెల్ ఏజెంట్లకు కూడా వివరించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అత్యధిక స్థానాల మీదే కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టుకుంది. ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి అత్యధిక స్థానాలను కూడా కైవసం చేసుకుంటే కేంద్రంలో ఇది ప్లస్ గా మారుతుంది అనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. శివ బాలకృష్ణకు వైద్య పరీక్షల అనంతరం రేపు పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. బుధవారం ఆయన ఇంట్లో సోదాలు చేయగా భారీగా ఆస్తులు బయటపడ్డాయి. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. అయితే 100 కోట్లకు పైగా ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో 17 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం శివ బాలకృష్ణ అక్రమ ఆస్తుల విలువ 500 కోట్లకు పైగానే ఉంటుందని తేలింది. హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాల భూపత్రాలు సీజ్ చేశారు. 2 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, 80కి పైగా ఖరీదైన వాచ్లు, 18 ఐఫోన్లు సీజ్ చేశారు. ఏసీబీ దాడుల్లో ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. శివ బాలకృష్ణకు వైద్య పరీక్షల అనంతరం రేపు పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. బుధవారం ఆయన ఇంట్లో సోదాలు చేయగా భారీగా ఆస్తులు బయటపడ్డాయి. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. అయితే 100 కోట్లకు పైగా ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో 17 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏ విధంగా ఉన్నాయి? సంబంధించి మొత్తం కూడా బినామీ ఆస్తులకు సంబంధించి మొత్తం కూడా 400 కోట్లకు పైచిలకు ఇతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులు సంపాదించాడన్న ఆరోపణలతోనే ఏసీబీ అధికారులు నిన్న ఉదయం 5 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తారు. 3 గంటలకు తెల్లవారుజామున 3 గంటలకు ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రేపు ఏదైతే వైద్య పరీక్షల అనంతరం రేపు ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది శివ బాలకృష్ణని. ఏదైతే ఈ మొత్తం
మొత్తం కూడా నానక్రామగూడలో 83 లక్షల నగదును స్వాధీనం చేస్తున్నారు. మొత్తం విలువైన ఖరీదైనటువంటి వాచ్లు, అలాగే ఐఫోన్లు, అలాగే విలువైనటువంటి కార్లు మొత్తం కూడా ఇతని ఏదైతే ఏసీపీ అధికారుల సోదాల్లో భాగంగా గుర్తించడం జరిగింది. మొత్తం లాకర్లకు సంబంధించి కూడా కొన్ని లాకర్లు తీయాల్సింది కాబట్టి బంధువులు కానీ అలాగే కుటుంబ సభ్యులు కానీ దీనికి సహకరించట్లేదు. సోదాల్లో భాగంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇవ్వలేదు అన్న కోణంలో ఇతన్ని కస్టడీకి తీసుకుంటే మరింత సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంటుంది అన్న కోణంలోనే ఏసీపీ అధికారులు కోర్టుకి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొత్తం 17 ప్రాంతాల్లో ఏదైతే శివబాలకృష్ణకు సంబంధించినటువంటి ఆస్తులు, స్థిర చరాస్తులకి సంబంధించి రాష్ట్రం నలుమూలల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతను చాలా బినామీ ఆస్తులను అయితే కూడబెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ బినామీ ఆస్తులకు సంబంధించి కూడా ఇతనికి సంబంధించిన ఇతని బినామీలు ఎవరైతే ఉన్నారో వారికి అంతటి ఆదాయం ఉందా, అంతకు మించి ఏమైనా సంపాదించారన్న కోణంలో బినామీలను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూస్తున్నట్టయితే మణికొండలోని మణికొండలో ఉన్నటువంటి విల్లాతో పాటు 3 విల్లాలు ఉన్నాయి ఇతనికి. అలాగే ల్యాండ్స్ రూపంలో చుట్టుపక్కల యాదాద్రి, అలాగే జనగాం మొత్తం ఈ 4 ప్రదేశాల్లో కూడా 25 ఎకరాలకు మించి కూడా ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. 100 కోట్లకు పైగా ల్యాండ్స్ రూపంలోనే ఉన్నట్టుగా గుర్తించారు. మొబైల్స్, వాచ్లు, విలువైన ఖరీదైనటువంటి వీటిని చూసి చిన్న మినీ షోరూమ్ ని కల్పించేలాగా ఈ ఆస్తులన్నిటి కూడా చూశారు నిన్న ఏసీబీ అధికారులు. వారు కూడా కళ్ళు చెమరేలాగా ఈ ఏదైతే వాచ్ కలెక్షన్స్ కావచ్చు, ఐఫోన్స్ కలెక్షన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏసీబీ అధికారులు విస్తుపోయేలాంటి నిజాలు అయితే చూసినట్టుగా తెలుస్తుంది. నిన్న సోదాల్లో భాగంగా ఏదైతే మనీకి సంబంధించి కూడా ఇతని ఇంట్లో మనీ ట్రాన్సాక్షన్ మిషన్ ఏదైతే ఉందో మిషన్ ని కూడా ఇతను మెయింటైన్ చేస్తున్నాడన్న వీరికి సోదాల్లో భాగంగా దీన్ని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొత్తం నానక్రామగూడలో అయితే ముగిసాయి సోదాలు. మిగిలిన కొన్ని చోట్ల కూడా సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి మొదలైనటువంటి ఈ సోదాలు ఏదైతే ఉందో ఇప్పటికే 400 పైసలకు ఆస్తులు అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏదైతే గతంలో హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్న నేపథ్యంలోనే ఇతను ఈ ఆస్తులన్నీ కూడా ఏదైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించి కావచ్చు, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా ఇతను దందాలు చేశాడన్న కోణంలోనే ఏసీబీ అధికారులకు పక్కా సమాచారం రావడంతో ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయి కూడబెట్టారన్న కోణంలోనే ఇతని ఇళ్లు, కార్యాలయాలు, బంధువులు, సమీపులు ఎవరైతే ఉన్నారో అతనికి అత్యంత అనునాయులు ఎవరైతే ఉన్నారో వారందరి ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు నిన్న నుంచి కూడా ముమ్మరంగా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. శివాని తీసుకుంటే బాలకృష్ణ నుంచి ఎలాంటి సమాచారం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉందంటున్నారు? నిన్నటి నుంచి కూడా శివ బాలకృష్ణ ఏసీబీ అధికారులకు సహకరించడం లేదు. అక్కడ ఉన్నటువంటి విలువైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆస్తులకు సంబంధించి కావచ్చు, మొబైల్ ఫోన్స్ కి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి అయితే ఇతను నోరు మెదపడం లేదు. అలాగే అతని కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు అన్న కోణంలోనే ఏసీబీ అధికారులు ఇతన్ని కస్టడీకి తీసుకున్నట్లయితే బంజారా హిల్స్ లో ఈ రోజు ఏసీబీ అధికారులు అతని కస్టడీలోకి తీసుకున్న తెల్లవారుజామున 3 గంటలకి మనకి చెప్పినటువంటి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఇతను ఆర్థిక లావాదేవీలు చాలా భారీ ఎత్తున జరిపారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ గా ఉన్న సమయంలోనే ఇతను చాలా ఆస్తులు కూడబెట్టాడు అన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఇతని మీద సోదాలు జరిపాము. మొత్తం ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఇతను కూడబెట్టారు కాబట్టి సోదాలు చేశాము. మొత్తం మీద ఇతను ఆదాయానికి సంబంధించి అతని ఇంట్లో ఉన్నటువంటి బినామీ ఆస్తులు, లెక్క పత్రాలు ఏవైతే ఉన్నాయో, డాక్యుమెంట్స్, లాకర్స్ కి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఇతన్ని కనుక కస్టడీలోకి తీసుకుంటే మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కస్టడీలోకి తీసుకుంటాము. వైద్య పరీక్షల అనంతరం ఇతన్ని ఇవాళ కానీ రేపు కానీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. శివాన్ రైట్, బినామీ ఆస్తులు అయితే చాలానే ఉన్నాయి అంటున్నారు కాబట్టి బినామీలుగా ఎవరెవరు ఉన్నారనే దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా మీ దగ్గర? ప్రస్తుతం అయితే బినామీ ఆస్తులకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు సుధీంద్ర జాయింట్ డైరెక్టర్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే సుధీంద్ర ఈ బినామీ ఆస్తులకు సంబంధించి ఈ లెక్క పత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ బినామీలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సోదాల్లో భాగంగా వారిని కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. వారి దగ్గర ఆదాయం ఎంత, దీనికి సంబంధించినటువంటి ఆస్తులు ఎంత అనుకోవడంలో వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. బినామీల లెక్కపత్రాలు ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఏసీబీ అధికారులు వారిని కూడా సోదాల పరంగా వారిలో కూడా సోదాలు జరిపే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఇళ్లు, కార్యాలయాలు, బంధువులు,
సమీపంలో ఎవరెవరైతే ఉన్నారో శివబాలకృష్ణకి సంబంధించి వారి అందరి ఇళ్లలో కూడా సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం నిన్న తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టిన నేపథ్యంలోనే ఏసీసీ అధికారులు విస్తృత స్థాయిలో నిన్న ఉదయం నుంచి ముమ్మరంగా అయితే శివబాలకృష్ణ ఇంట్లో అయితే సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, అయితే అక్రమ ఆస్తులు అండ్ కబ్జా కూడా చాలానే చేశారని చెప్తున్నారు బాలకృష్ణ. సో పర్టికులర్ గా ఏ ప్రాంతాల్లో శివ బాలకృష్ణకు ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు ఇప్పటి వరకు గుర్తించారు? ప్రస్తుతం యాదాద్రి, జనగాం, అలాగే ఈ చుట్టుపక్కల ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 17 ఎకరాల నుంచి 26, 27, 25, 24 ఈ కౌంటింగ్ లోనే ఈ చివరిలోనే ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బినామీ రూపంలోనే ఇతను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. నగదుకు సంబంధించి కూడా ఇప్పటికే ఆదాయానికి మించిన నగదు ఇంట్లో కూడా లభ్యమైంది. నానక్రమ కూడా ఒక్క ప్లేస్ లోనే తన నివాసం ప్రశ్నిస్తున్నట్టయితే 83 లక్షల రూపాయలు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం 5 కేజీల బంగారంతో పాటు 3.5 తులాల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. నగదు రూపంలో, బంగారం, వెండి రూపంలో కాకుండా ల్యాండ్ రూపంలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న మనం మణికొండలో ఉన్నటువంటి తన నివాసంలోనే చూస్తున్నట్టయితే విల్లాకి సంబంధించి ఆ విల్లా ముందు ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం లోపల వెహికల్స్ ఏమైనా నగదు దాచిపెట్టారా, లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ ఏమైనా దాచిపెట్టారా అన్న కోణంలో కూడా మొత్తం సోదాల్లో భాగంగా అయితే ఏసీబీ అధికారులు అయితే విస్తృత స్థాయిలో 20 బృందాలు కూడా అనేక చోట్ల 17 చోట్ల కూడా సోదాలు కొనసాగించారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అయితే ఈ క్రమంలో తండ్రి బాటలో పయనించేందుకు ఆమె సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. నగరంలోని సూర్య కళామందిర్లో జరగనున్న జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. కార్యకర్తల సమావేశం తర్వాత ఏలూరు బయలుదేరి వెళ్తారు. అయితే షర్మిల వెంట పిసిసి మాజీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, ఏఐసిసి కార్యదర్శి జేడి శీలం ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అయితే ఈ క్రమంలో తండ్రి బాటలో పయనించేందుకు ఆమె సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. నగరంలోని సూర్య కళామందిర్లో జరగనున్న జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. అయితే కార్యకర్తల సమావేశం తర్వాత ఏలూరు బయలుదేరి వెళ్తారు. షర్మిల వెంట పిసిసి మాజీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, ఏఐసిసి కార్యదర్శి జేడి శీలం ఉన్నారు. అయితే దీని మీద మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. నవీన్ రాజ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ఎస్ షర్మిల అయితే కాకినాడ జిల్లాలో అయితే పర్యటిస్తారు. ఈ రోజు అంటే నిన్న రాత్రి కాకినాడకి చేరుకున్నారు. ఈ రోజు ఆమెకి భారీగా అయితే స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు గానీ నాయకులు గానీ కావచ్చు. అంటే నిన్న వైజాగ్ నుంచి అయితే కాకినాడ చేరుకున్న షర్మిల ఈ రోజు కాంగ్రెస్ అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్త సమావేశాలు అయితే
పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు కూడా ఈ సమావేశంలో అయితే పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్యంగా వేలాది మంది అయితే తరలివచ్చారు. షర్మిల కాకినాడ జిల్లాకు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు గాని, కార్యకర్తలు గాని ఆమెకైతే భారీ స్వాగతం అయితే పలికిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కాకినాడ సూర్యకళా మందిర్లో జరుగుతున్న ఈ సమావేశానికి అయితే అటు తూర్పుగోదావరి జిల్లాతో పాటు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీగా అయితే జనం తరలి వచ్చారు. అలాగే ఇతర పార్టీల నుంచి అటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ పార్టీ నుంచి కావచ్చు అనేక మంది కార్యకర్తలు అయితే షర్మిల సమక్షంలో పార్టీలు అయితే చేరిన పరిస్థితి ఉంది. అదేవిధంగా షర్మిలకు సంబంధించి అనేక సమస్యల మీద అయితే కనుక ఆమెకి అనేక వినతి పత్రాలు కూడా ఇచ్చారు. అలాగే ఈమె కూడా అయితే కనుక ఈ పర్యటనలో అయితే కనుక గిడుగు రుద్రరాజు కావచ్చు, మాజీ అంటే సిడబ్ల్యూసి ఆహ్వానితుడు, అలాగే మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, జేడి శీలం, అలాగే ముఖ్య నాయకులైతే మాజీ మంత్రి రఘువీరారెడ్డి కూడా ఈమెతో పాటు ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అయితే కనుక వచ్చే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అనే కాన్సెప్ట్ అయితే ఈ సమావేశంలో అయితే నాయకులందరూ మాట్లాడుతున్నారు. షర్మిల కూడా రాష్ట్ర నాయకులు అలాగే కార్యకర్తల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకుని అనేక సమస్యల మీద కూడా దృష్టి పెడతానని చెప్పి ఆమె అయితే చెప్పిన పరిస్థితి ఉంది. Right. Thanks for the updates, Navin Raju. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రను కొనసాగిస్తున్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా నేడు పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేటలో పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థిక సాయం అందించనున్నారు. వైసీపీ 5వ జాబితాపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతుంది. 2 రోజుల్లో 5వ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తప్పిస్తున్న జగన్ మరికొందరిపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఎన్ని నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తారన్న టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొంది. అయితే ఇప్పటికే సీఎం జగన్ 4 జాబితాలో 58 అసెంబ్లీ స్థానాలు, 10 ఎంపీ స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చివేశారు. అయితే కీలక స్థానాల్లోనూ ప్రస్తుతం ఉన్న వారిని తీసివేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పు నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అయితే బద్వల్ ఎమ్మెల్యే దాసరి సుధా, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ ముండితోక అరుణ్ సీఎంఓకు వచ్చి సజ్జలతో టికెట్లపై చర్చించారు. మరోవైపు వైసీపీలో నేతల రాజీనామా పర్వం కొనసాగుతూ ఉండడంతో అసంతృప్తి నేతలు పార్టీని వీడకుండా ఉండేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను సీఎంఓకు పిలిపించి బుజ్జగిస్తున్నారు. రైట్, ఇవి ఇప్పుడు వరకు నా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.